ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి 2898. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకుని, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు స్టార్స్ అంతా కూడా ఈ సినిమాలో నటించారు. గత ఏడాది భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఎంతో సక్సెస్ అయింది. మహాభారతంతో పాటు భవిష్యత్తులో పురాణాలను మిళితం చేసి నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రెండో పార్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ సినిమా గురించి దర్శకుడు నాగశ్విన్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాడు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సమయంలో కొంతమంది మీడియా వ్యక్తులు అతనిని చుట్టుముట్టారు. కల్కి 2 పనులు ఎంతవరకు వచ్చాయని అడిగారు. దీనికి నాగశ్విన్ స్పందిస్తూ ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ సిద్ధమవుతుందని అన్నారు. కొన్ని నెలల్లో స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభమవుతుందని నాగశ్విన్ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం తాను దర్శకత్వాన్ని వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ ప్రమోషన్స్ సందర్భంగా కూడా కల్కి 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగశ్విన్. కల్కి 2లో ప్రభాస్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని అన్నారు. అంతేకాదు, ఈ చిత్రం ప్రధానంగా కర్ణుడు, అశ్వత్థామ పాత్రల గురించి ఉంటుందన్నారు. అలాగే కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందని కూడా పేర్కొన్నారు. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ కూడా ఉంది. సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై నాగశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. కల్కి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. అందులోని పాత్రలపై ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నాం. ఆ పాత్రలను మరింత ఎంగేజ్ చేయబోతున్నాం. స్క్రిప్ట్ వర్క్ జరిగిన దాన్ని బట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వీలైనంత వరకు ఈ ఏడాది చివరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నామని చెప్పుకొచ్చారు నాగశ్విన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర నివిడి తక్కువగా ఉన్నట్టుగా ఫ్యాన్స్ భావించారు. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా ప్రభాస్ కి తక్కువ స్పేస్ ఇచ్చారని ఫ్యాన్స్ నిరాశపడ్డాడు. కానీ సినిమా చివర్లో మాత్రం ప్రభాస్ ని కర్ణుడిగా చూపించి సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. దాంతో కల్కి పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు సీక్వెల్ లో ప్రభాస్ పాత్ర స్పేస్ ఎక్కడా తగ్గదని మేకర్స్ చెప్తున్నారు. మొత్తం ప్రభాస్ పాత్ర మీదే ఉంటుందంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.